భరణి తన టీంలో తనూజను కాకుండా దివ్యాని ఎందుకు తొలిగా సెలెక్ట్ చేసుకున్నాడు? భరణి గారు ఆరోగ్యం బాగోని కారణంగా తన వంతుగా ఎవరినైనా ఎన్నుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. అప్పుడు కాన్ఫిడెంట్ గా నేను ఆడతానండి భరణి గారు అని ముందుకు వచ్చింది దివ్య నిఖిత. కానీ తనూజ నేను ఆడతాను నాన్న అని రావచ్చు కదా, కానీ రాలే. వచ్చింది, ఆలోచించాడు, సరే దివ్య నువ్వు వాడు అన్నారు. ఎవరితోని? శ్రీజతోని. కాబట్టి మరి శ్రీజత దిగిన తర్వాత ఒక్క బాక్స్ కూడా శ్రీజ పెట్టలేదు, దివ్య నిఖిత పెట్టింది, గెలిచింది. గెలడం వల్ల అది నెంబర్ 1 విజయానికి మెట్టుగా మారింది. జెండా పాత్రయానికి అవకాశం దక్కింది మరి దివ్య నిఖిత వల్ల. తర్వాత తనుజ మాత్రం అలా చూస్తూ నన్నెందుకు టీంలోకి పిలవలేదు, నేను ఆడలేననా, గెలవలేననా, ఎంత ముద్దుగా అంటుంది. మరి అలాంటి ముద్దుగా ఉన్న చిన్నపిల్లకి పక్కేలు ఆడుకోమా అంటారు, కానీ నా పక్కకి రా ఆడుకోమ్మా అని అనరు ఎవరు. ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటుందో మరి అమ్మడు. దివ్య దిగింది, గెలిపించింది. అందుకనే అంటున్నాను, మరి దివ్య బంధం గొప్పదా, తనుజ బాండింగ్ గొప్పదా, భరణిని గెలిపించింది ఎవరు? ఇక్కడే మీకు అర్థమై ఉంటుంది.